హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మంచి మాట సీనియర్ సిటిజన్స్ గురించి అండి. సీనియర్ సిటిజన్స్ ఇంకా సీనియర్ 70+ అనుకోండి. అటువంటి వాళ్ళ గురించి, అటువంటి వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు, ఏం హెల్ప్లెస్ అయిపోతారు వాళ్ళు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కూతురు దగ్గరనో లేకుంటే కొడుకుల దగ్గర వచ్చి తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఈ పొద్దు రేపొద్దు అయితే ఈ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేసేస్తున్నారు. ఎంత పాపం అది ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేసడం. పిల్లల్ని ఎట్లా మనసు వస్తుందండి? చిన్న మీరే చెప్పండి. ఆ కొడుకుకైనా ఎట్లా మనసు వస్తుంది, ఆ కోడళ్ళకైనా, ఆ కూతుర్లు కూడా అట్లా అయిపోయిండ్రు. కూతుర్లకైనా ఎంత కఠినమైన మనసు ఉంటే అట్లా వేసేస్తారండి. సొంత తల్లిని తింగి నిన్ను కన్నీ పెంచి పెద్దగా చేసి ఎన్నెన్ని కష్టాలు పడితే నువ్వు ఆ పొజిషన్కి వస్తావు. అన్నీ మర్చిపోయి తీసుకుపోయి నువ్వేం సంబంధం లేదు అన్నట్టు ఈరోజు వాళ్ళకి ఇంత పిడికడ అన్నం ముద్ద పెట్టడానికి నీకు అంత కష్టం, ఇంత షెల్టర్ ఇచ్చి ముద్ద అన్నం పెట్టడానికి అంత కష్టంతో తీసుకుపోయి అక్కడ దీంట్లో ఓల్టేజ్ హోమ్ వేసిస్తారా మీరు? చాలా తప్పు కదండి అది. భగవంతుడు చూస్తున్నాడు కదా. సేమ్ థింగ్ యూ విల్ గెట్ ఇట్. ఈరోజు వేసేసి నువ్వు ఫ్రీగా అయిపోయినావు, ఓకే, యు ఆర్ ఎంజాయింగ్. బట్ ఫ్యూచర్ ఏంటి? అదే సేమ్ దానికన్నా డబుల్ మీకు పనిష్మెంట్ గాడ్ విల్ గివ్ యూ. చాలామంది ఉంటారు అట్లా చేయకండి. ఇంకోటి ఏమంటే కోడళ్ళైనా కూతుళ్ళకైనా చెప్తున్న కొడుకులకైనా ఇంట్లో మనుషులు ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయండి, వాళ్ళని చూసుకోండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి వండి పెట్టండి. ఒక చిన్న బిడ్డ మెంటాలిటీ అయిపోతుంది వాళ్ళకి. ఏదైనా ఆకలిగా ఆపుకోలేరు. మంచి టేస్ట్ఫుల్ ఫుడ్ కావాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు తిన్న మనుషులు మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఆ విధంగానే ఇంకా ఇప్పుడు కూడా అట్లనే తినాలనిపిస్తుంది. ఎన్నో వెరైటీ ఫుడ్ కావాలనిపిస్తుంటుంది వాళ్ళకి. ఏది కావాలని తెచ్చిపెట్టండి. వాళ్ళని చూసుకోండి మీరు. వాళ్ళు మీకు డబుల్ 101 టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీకు ఇస్తారు. మీ పిల్లలకి వస్తుంది మీ బ్లెస్సింగ్స్. మీరు చేసిన పాప పుణ్యాలంతా మీ పిల్లలకి, మీరు చేసిన మంచి పుణ్యం అంతా మీ పిల్లలకి వస్తుంది, మీరు చేసిన పాపం అంతా పిల్లలకి వస్తుంది. సో అందువలన ఇది భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిండు. అది మాట నిజం. ఇది నేను చెప్పటం లేదు. ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళని ఒక మెంబర్ లాగా ఆమెను కూడా కౌంట్ చేసుకోండి. ఆమెను కూడా ఒపీనియన్ అడుక్కోండి. మేము చేస్తున్నాము, ఇష్టమైన అమ్మ, ఇది ఓకేనా అమ్మ, ఈ రోజు మంచిగా ఉందా అమ్మ, ఆ రోజు మంచిగా లేదా అని వాళ్ళ 2-3 పాయింట్స్ అడగండి. అడిగితే ఆమె వాళ్ళు ఎంతనో సంతోషపడిపోతారు. అబ్బా నన్ను కూడా దీంట్లో పాల్గొనిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. హ్యాపీ వాళ్ళు ఒక్క పాయింట్ చెప్పి 10 పాయింట్స్ చెప్తారు. ఒక్క చేతితో చేసి 10 చేతితో చేసి చూపిస్తారు మీకు కదండి. సో అందు గురించి అనేసి వాళ్ళని సంతోషపెట్టండి. అదే వాళ్ళ సంతోషమే మీ సంతోషం. ఓకేనండి. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.